బీహార్లో త్రుటిలో తప్పింది హెలికాప్టర్ ప్రమాదం. వరద సహాయక చర్యల్లో అపశృతి చోటు చేసుకుంది. ముజఫర్పూర్లో నదిలో హెలికాప్టర్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయినా 4 సిబ్బంది క్షేమంగా ఉన్నారు. బీహార్లోని ముజఫర్పూర్లో ఆర్మీ హెలికాప్టర్ నదిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వరద బాధితులకు సాయం అందిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం రావడంతో ఒకసారిగా నదిలో ల్యాండ్ చేశారు పైలట్. ఈ ప్రమాదం నుంచి 4 సిబ్బంది త్రుటిలో తప్పించుకున్నారు. ఎవరికి ఏమీ కాలేదు. తొలుత హెలికాప్టర్ నుంచి ఒకరు కింద పడిపోయారు. తర్వాత అందరూ సేఫ్గానే ఉన్నారు. త్రుటిలో తప్పింది ఒక హెలికాప్టర్ ప్రమాదం. అక్కడ వరద వచ్చింది. సో వరద సహాయక చర్యల కోసం ఈ హెలికాప్టర్ రంగంలోకి దిగింది. అక్కడ ఉండే బాధితులకు అన్నం పొట్లాలు సంథింగ్ ఇక సామాగ్రి అందజేస్తున్నారు ఈ హెలికాప్టర్ ద్వారా. అయితే నది దగ్గరగా ఈ సాయం చేస్తుండగా ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. మనం చూస్తున్నాం అక్కడ కింద పిల్లలు ఒక్కసారిగా హెలికాప్టర్ వరద బాధితులు హెలికాప్టర్ కోసం చూస్తుండగా హెలికాప్టర్ వచ్చి నదిలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. బట్ అదృష్టం ఏంటంటే నదిలో హెలికాప్టర్ ల్యాండ్ అయినా అందరూ సేఫ్గానే ఉన్నారు. అది సంతోషించాల్సిన విషయం. ఇక ఒడ్డుకి కాస్త దగ్గరలోనే, అంటే నది ఇంకా అక్కడ పూర్తిగా లోతుగా లేదు. మనం హెలికాప్టర్ని చూస్తే అంచనా వేయొచ్చు ఆ లోతుని. సో అక్కడ ల్యాండ్ అయింది. అప్పుడు ఆ టైంలో ఆ హెలికాప్టర్లో 4 ఉన్నారు సిబ్బంది. వారందరూ క్షేమంగా ఉన్నారు. సో పెద్ద ప్రమాదమే తప్పిందని అనుకోవచ్చు. ముజఫర్పూర్లో జరిగింది ఇది. వరద సహాయక చర్యల్లో హెలికాప్టర్ ద్వారా సాయం చేయడానికి వచ్చిన సిబ్బంది ఒక్కసారిగా మరి ప్రాబ్లం ఏమొచ్చిందో తెలియదు, కానీ ఆ హెలికాప్టర్ని మాత్రం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అది కూడా నదిలో. కాకపోతే ఒడ్డుకు కాస్త దగ్గరగా ఉండడం వల్ల లోతు అక్కడ ఎక్కువ లేదు. బట్ ఏమైనా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అయినా వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. అది సంతోషించాల్సిన విషయం. సో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా సిబ్బంది అందరూ క్షేమంగా ఉండేసరికి ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని అనుకోవచ్చు మనం.